హైదరాబాద్ వేదికగా నిర్వహించిన ఏషియా టెక్స్టైల్స్ కాన్ఫరెన్స్ ఆకర్షణగా నడిచింది. వివిధ రకాల చేనేత వస్త్రాలకు ఈ కార్యక్రమం వేదికగా నడిచింది. పూలు, వివిధ పండ్లు ఉపయోగించి తయారు చేసిన రంగులతో పర్యావరణ హితంగా రూపొందించిన వస్త్రాలు ప్రత్యేకంగా నిలిచాయి. చేనేత కార్మికులు సులువుగా చీరలు తయారు చేసేలా అభివృద్ధి చేసిన యంత్రాలు సైతం ప్రదర్శనలో ఉంచారు. భారత వస్త్ర పరిశ్రమల సమాఖ్య, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా ఏషియా టెక్స్టైల్స్ కాన్ఫరెన్స్ నిర్వహించాయి. హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో నిర్వహించిన ఈ సదస్సులో చేనేత రంగాన్ని ప్రోత్సహించడానికి తీసుకుంటున్న చర్యల గురించి చర్చించారు. సంస్కృతి సంప్రదాయాన్ని ప్రతిబింబించే చేనేత వస్త్రాలకు మాత్రం ఆదరణ తగ్గలేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా చేనేత వస్త్రాల్లోనూ రకరకాల వెరైటీలు అందుబాటులోకి వచ్చాయి. వినియోగదారులను ఆకట్టుకునేలా రంగురంగుల చీరలు, చొక్కాలు, ధోతీలు, బ్లేజర్లను చేనేత కార్మికులు ఉత్పత్తి చేస్తున్నారు. పర్యావరణ హితమైన రంగులను ఉపయోగించి వస్త్రాలను నేస్తున్నారు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. డిఫరెంట్ డిజైన్స్, హ్యాండ్లూమ్స్ ఇవి చూసి చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. తెలంగాణ గొప్పతనం ఇంకా బాగా తెలుస్తోంది. ఇప్పటి వరకు జస్ట్ చూసింది, తెలుసుకున్నది కాక ఇప్పుడు బీయింగ్ పార్ట్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ చాలా నచ్చింది. ఎంత మోడర్న్ ఇదిగా ఉన్నా కూడా వి నో ఆర్ రూట్స్. ఎప్పుడు ట్రెడిషన్కి చాలా కనెక్ట్ అవుతాము. కల్చరల్ హ్యాండీక్రాఫ్ట్స్కి దానికి ఎప్పుడూ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో లుకింగ్ ఎట్ ఆల్ ఆఫ్ ఇట్ చాలా బాగా నచ్చింది. అన్నీ కూడా సహజ రంగులే వాడుతున్నాము. అంటే దానిమ్మ నుంచి, తర్వాత మన మోదుగ పువ్వు, ఎనాటో, ఇట్లా సహజ రంగుల నుంచి ఈ దారం అవన్నీ కూడా యాన్ డైయింగ్ చేస్తున్నాము. ఎన్వైరన్మెంట్కి, ప్రకృతి సహజంగా వచ్చేవి కాబట్టి మన పర్యావరణానికి మంచిది. అండ్ ఆల్సో ఒక లెవెల్ ఆఫ్ కంఫర్ట్ ఉంటుందండి వేసుకుంటే. చేనేత కార్మికులు మగ్గం నేసే క్రమంలో అనారోగ్యం పాలవుతుంటారు. 40 నుంచి 45 వయసొచ్చేసరికి మగ్గం పని చేయలేకపోతారు. అలాంటి వారి కోసం పలు యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఆలేరుకు చెందిన మల్లేశం ఇప్పటికే పద్మశ్రీ అవార్డు దక్కించుకున్నారు. ఆయన తన యంత్రాన్ని ఈ సదస్సులో ప్రదర్శించారు. కాన్ఫరెన్స్ లో బిజినెస్ టు బిజినెస్ చర్చలతో పాటు చేనేత రంగానికి చెందిన అంకుర పరిశ్రమలతోనూ చర్చలు జరిగాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని చేనేత రంగంలోనూ మార్పులు తీసుకొస్తున్నట్లు చేనేత జౌళి శాఖ అధికారులు చెబుతున్నారు. వికలాంగులు ఉంటారు. కొంతమంది రోడ్ యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళు, పుట్టుకతోనే పోలియో ఇలాంటి అనారోగ్యంగా పుట్టిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మగ్గం నేయడం అనేది చాలా కష్టం అన్నమాట. సో వీళ్ళందరికీ పరిష్కారంగా ఒక చిన్న మిషన్ తయారు చేయడం జరిగింది. నడుస్తున్న మగ్గం ఉంటారు, దానికి కింద భాగంలో మగ్గానికి ఎలాంటి మార్పు చేయకోకుండా ఒక 15-20 నిమిషాల్లో అటాచ్మెంట్ చేసి, అది ఏదైతే మీకు చెప్పానో 20 to 45 kgs వెయిట్ అనేది వాటికి ఉన్న పెడలు కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసి వీళ్ళకి కాళ్ళ దగ్గర తొక్కుకోవడానికి ఇలా ఒక చిన్న స్విచ్ ఇస్తాం. స్విచ్ ఇచ్చినప్పుడు ఆ స్విచ్ని ఇలా తొక్కుతున్నప్పుడు ఆ వెయిట్ అంతా మిషన్ మీద డైవర్ట్ అయిపోయి వీళ్ళకి కాళ్ళ మీద ఎలాంటి ప్రెజర్ పడదనమాట. తెలంగాణలో కూడా ఇన్వెస్టర్లు రావాలి, కంపెనీస్ రావాలి అన్నప్పుడు ఇలాంటి ఒక ప్రోగ్రామ్ జరిగి మన దగ్గర అన్ని చూపించినప్పుడు వాళ్ళకు కూడా ఇది ఇక్కడ ఒక స్కిల్ ఉంది, ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలని చెప్పి వాళ్ళకు ఒక ఆలోచన కలుగుతుంది. అలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషదాయకం. స్టేట్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ ద్వారా ఇంప్రూవ్డ్ టూల్స్, ఇంప్రూవ్డ్ యాక్సెసరీస్, ఇంప్రూవ్డ్ లూమ్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీని ద్వారా డ్రడ్జరీ తగ్గించి ప్రొడక్టివిటీని మనం ఇంప్రూవ్ చేస్తున్నాం. అదేవిధంగా డిజైన్ కొలాబరేషన్స్ మనం టేకప్ చేసి ఇంప్రూవ్డ్ డిజైన్స్ అండ్ ప్రోడక్ట్ డైవర్సిఫికేషన్ కూడా మన వీవర్స్కి ఎక్కువ ఉత్పత్తి అవ్వడానికి, ఎక్కువ ఆదాయం రావడానికి మనం చేస్తున్నాము. తర్వాత అపారల్ కన్వర్షన్ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. దీని ద్వారా వాల్యూ అడిషన్ కూడా అయ్యి ఎక్కువ లాభాలు వాళ్ళకి రావడానికి అవకాశం ఉంది. ఇలాంటి సదస్సులు చేనేత రంగాన్ని ఎంతో ప్రోత్సహిస్తాయని కార్మికులు అభిప్రాయపడుతున్నారు.